అందరికీ నమస్కారం అండి. నా పేరు బి హేమ. మాది కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామం. నేను 3 ఎకరాల్లో మామిడి గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పండిస్తున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కనపడే తోటలోనే మిర్చి వేసామండి. కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు అప్పుడు ఒక ఐసీఆర్పి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం మాకు తెలిసింది. అప్పుడు ఆ మిర్చికి మేము అగ్నాస్త్రంతో స్టార్ట్ చేసాము 2019లో. దాని రిజల్ట్ బాగా ఉంది. తక్కువ ఖర్చుతో బాగా దిగుబడి తీయగలిగాము. ఎందుకు మనం ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించకూడదని 2 నెలల్లోనే నేను 2 ఎకరాల్లో ఈ కనపడే మామిడి తోట అంతా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. ఫస్ట్ సంవత్సరం తర్వాత 4 ఎకరాలు పెంచుకున్నాను నేను ఇది. గత 3 సంవత్సరాలుగా పిఎండిఎస్ సంవత్సరానికి వచ్చి 3 సార్లు వేసుకోవటం జరుగుతుంది మామిడి తోటలో. 32 రకాల పిఎండిఎస్. దాంట్లో నేను క్రాప్ తీసుకుంటున్నాను. తీసుకోగా ఆవులకి మేకలకి మేతగా ఇచ్చుకుంటున్నానండి. నాకు 1 ఎకరాకు వచ్చేసి 8,000 వస్తున్నాయి. ఆవులకి మేతగా ఇచ్చినప్పుడు ఎకరాకి 5,000 చొప్పున నాకు ఆదాయం, దానివల్ల కూడా ఆదాయం తీసుకోగలుగుతున్నాను. అలాగా ఒక సంవత్సరంలో 3 సార్లు పిఎండిఎస్లో నేను నా నేల బాగుపరుచుకుంటున్నాను. నేను అదనపు ఆదాయం తీసుకుంటున్నాను. అలాగే మేకలకి ఆవులకి మేతగా కూడా ఇచ్చుకోవటం వల్ల నాకు అదనపు ఆదాయం వస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా నాకు బలానికే కానీ భూమి సారవంతం అవటానికే కానీ ముందు పిఎండిఎస్ అనండి నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది. తర్వాత ఘనజీవామృతం వచ్చేసి ఇంత ల్యాండ్ కదండి, నేను తక్కువ వేసుకుంటాను. నాకు ఇన్నిసార్లు పిఎండిఎస్ వేసాక ఘనజీవామృతం వేయకపోయినా నాకు అధిక దిగుబడులే వస్తున్నాయి. లైట్గా వేస్తాను. 2 సార్లు జీవామృతం వేస్తాను. మ్యాంగో కటింగ్ అవ్వంగానే తడిపెట్టేసి దాంట్లో జీవామృతం నీమాస్త్రం కలిపేసి స్ప్రేయింగ్ ఇచ్చేస్తాము. ఇచ్చేసి పిఎండిఎస్ కానించి స్టార్ట్ చేసుకుంటాను. తర్వాత నేను నీమాస్త్రం, అగ్నాస్త్రం, పొల్లటి మజ్జిగ, పంచగవ్య, మేనామృతం, పేడమూత్రం, ఇంగు ద్రావణం ఇచ్చుకోవటం జరిగింది పిచికారీకి. సంవత్సరం బాగా మంచు ఇప్పుడు కూడా ఎక్కువ పడుతుంది. దానివల్ల కొంచెం ఒక్కసారి స్ప్రేయింగ్ ఎక్కువ అవటం జరిగింది. మనకి మ్యాంగోలో ఏంటంటే కొంచెం లైట్గా దోమది వస్తుంటుందండి. దానికి కూడా నేను సస్యరక్షణ చర్యలు చేపడతాను. బ్లూ, ఎల్లో ప్లేట్లు పెట్టుకోవటం జరిగింది. ఫిల్మెంట్ ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎకరానికి వచ్చి 15 బాక్సుల దాకా పెడతాము. ముందే మనం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వచ్చినాక ఉధృతి ఎక్కువైనాక ఏ రైతు చేయకూడదండి. ముందే మనం రెడీగా ఉండి అవి ముందే చేపట్టాల్సి ఉంటుంది. ఇన్ని ఎకరాల్లో చేయటం అంటే మా హస్బెండ్ ఫుల్ సపోర్టు. నేను ఆయనకి పలాందనంగానే ఆయనే చూసుకుంటారు. ఇద్దరు కలిసి చేసుకుంటామండి. కూలీలు వచ్చినా రాకపోయినా ఎనీ టైం మేము ఉండి ఏ టైం అయినా సరే చేసుకుంటాము ఇద్దరం. ప్రతి చెట్టు కాపు వస్తుంది, దిగుబడి పెరుగుతుంది, కానీ ఎప్పుడూ తగ్గలేదు. ఈ ఇయర్ కూడా అలాగే ఉంది. ప్రతి మొక్క ఇరగబడి కాసినాయి. ప్రతి సంవత్సరం మాకు దిగుబడి పెరుగుతుంది. అది మట్టిగా నేను బల్లగుద్ది చెప్పగలను కాన్ఫిడెన్స్గా. ప్రతి చెట్టుకి మేము చెట్టుకు వచ్చి 60-70 కర్రలు సపోర్ట్ పెడతామండి. ఎందుకంటే కొమ్మ కాపు బాగా కాసేసరికి ఆగట్లేదు. గత సంవత్సరం కూడా ఒక 15 మొక్కల దాకా ఇరిగిపోయినాయి. అంత గుత్తులుగా కాసినాయి నాకు.
క్రాప్. ప్రతి సంవత్సరం కర్రలు కూడా పెంచుకుంటానే వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ కాయతో సహా కొమ్మ ఇరిగిపోవటం జరుగుతుంది. అందువల్లనని మేము ప్రతి చెట్టుకి 50-70 కర్రలు తగ్గకుండా పెడతాము. నేను 4 ఎకరాల్లో ఏదైతే ఉందో ఓన్ మార్కెటింగ్ అండి. అంటే పంటకు వచ్చేదాకా ఇంత కాయ ఆపాలంటే చెట్టు ఆగదు. అందుకని ఫస్ట్ లైట్గా కటింగ్ చేసి మార్కెట్కి పంపించడం జరుగుతుంది. ఒక 2 ట్రాక్టర్ల దాకా. 2 ట్రాక్టర్లు అంటే మనకు దాదాపు టన్నులు వస్తుంది. కెమికల్కి మనకి 15,000 వేరియేషను గత సంవత్సరం రావటం జరిగింది. కెమికల్కి వచ్చేసి 10,000 పడితే మాది 30,000, 25,000 పడింది టన్ను. అలాగా 50,000, 60,000 పడిన రోజులు కూడా ఉన్నాయి. అవే కాకుండా నేను ఏం చేస్తానంటే 2వ కటింగ్ నుంచి కావు వేసుకోవడం జరుగుతుంది. మ్యాంగోలో వచ్చేసి 10 రకాలు ఉన్నాయి నాకు. రసాలు వచ్చి రైతులు ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చి పచ్చళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని వేల కాయ కావు వేసి మేము ఓన్ మార్కెటింగ్ చేసుకుంటాము. హైదరాబాదు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ అలాగా చాలా చోట్లకి నేను పంపించడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే నాకు 3 ఎకరాల మామిడి తోటకి 25 టన్నులు అయ్యిందండి. ఇవన్నిటి వల్ల నాకు 6,80,000 రావటం జరిగింది. ఖర్చులు 1,00,000 రూపాయలు తీసేసి మిగతాదంతా నికర ఆదాయం అండి. జిల్లా అధికారి పార్థసారథి సార్ గారు ఇప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్లో చేయటం జరుగుతుందండి. బాగా చేస్తున్నారనని ఎప్పటికప్పుడు వచ్చి గైడెన్స్ ఇవ్వటం అని అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఫుల్ సపోర్ట్తో ఫుల్ గైడెన్స్ ఆయన ఇవ్వటం వల్లే నేను ఇంత ముందుకి రావటం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. చాలామంది రైతులు నా ఫీల్డ్ విజిట్ చేయటం జరుగుతుంది. ఇది చూసెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో కూడా నేను చేయిస్తున్నాను. చాలా బాగా చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయొచ్చు, మేము చేస్తామని చేస్తున్నారు రైతులు.